చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ 100 రోజుల కూటమి సర్కారు పాలన పనితీరు ఎలా ఉంది? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా? ఎన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం, సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు, ఇచ్చిన హామీలను అమలు చేయననే లక్ష్యం, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, 3 పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలనే ఆకాంక్ష, ఇలా చంద్రబాబు నాయుడు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులైంది. ఇక రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ 100 రోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా? ఏవో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం అనే లైట్ తీసుకోలేదు. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయననే లక్ష్యం, ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన కొనసాగింది. అంతర్గతంగా ఎలాంటి వివాదాలు లేకుండా 100 రోజుల కూటమి పాలన సాగింది. పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు. 3 పార్టీల సమన్వయంతో పాలన సాగించారు. మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూనే ఇకపోతే మరొక వైపు అభివృద్ధి వైపు అడుగులు వేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ 3 పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధితో పాటు మన నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో చేసేవి కూడా మనం చెప్పాలంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇసుక విషయంలో 3 పార్టీల నేతలు జోక్యం వద్దంటూ సూచించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ పేర్కొన్నారు చంద్రబాబు. 100 రోజుల పాలనను ప్రజలకు వివరించాలని ఈ బాధ్యత కూటమి నేతలదే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పాలన తీరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. చంద్రబాబు తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటారన్నారు పవన్ కళ్యాణ్. ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికను చూసి ఆశ్చర్యం కలుగుతుందన్నారు చంద్రబాబు.